నరసరావుపేట ఉద్రిక్త సంఘటనల విశేషం ఏంటంటే, ఒకళ్ళను ఒకళ్ళు అంటే ఒక పక్కనేమో ముందెళ్ళినేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులకు పాల్పడటం, ఎవరైతే ఎమ్మెల్యే మీదన ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు ఎమ్మెల్యే మీద దాడికి పాల్పడడం అన్నటువంటి జరిగింది. తీవ్ర ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి. దానికి కొద్దిసేపటి తర్వాతన మళ్ళీ వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాతన ఎమ్మెల్యే మీద జరిగిన దాడికి ప్రతీకారంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు ఇటు వీళ్ళ వాళ్ళు చేశారు. అంటే నేను చెప్పాను కదా, ఈ గొడవలు వద్దనుకున్నటువంటి ప్రాంతంలో గొడవలు సృష్టించడం అన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. అది కావాలని చేసినటువంటి వ్యవహారమే. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి స్టేజ్కి తీసుకువెళ్లాలన్నటువంటి ప్రయత్నంతోనే జరిగింది. చివరిలో జరిగినటువంటి గొడవలు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి ఇంటి మీదకి ఘర్షణ అన్నటువంటిది ఎండింగ్లో